రాంబాబు, రఘు, కమలా, రండి, రండి, రండి. మీకోసం నేనేం తెచ్చాను చెప్పండి. నీకేం కావాలమ్మా? ఒరే రఘు, నీకేం కావాలరా? నా కళ్ళ చూడు బూట్లు. రాంబాబు, నీకేం కావాలరా? మీరు తెచ్చిన ప్యాకెట్స్ లో ఏముంటే అవి. ఏమిటా ప్యాకెట్? నాకు పట్టు చీర తెచ్చారా? ఓ, పెద్దాడి కోరిక తప్ప మీ అందరి కోరికలు తెచ్చారంటే నేను ఆఫీస్ మేనేజర్ని కాదు, ప్రొపరైటర్ని కావాలి. వాడు ఎంత ఆనందమైన రోజో తెలుసా? మా ప్రొపరైటర్ నన్ను పిలిచి నా సిన్సియారిటీని మెచ్చుకుని 50 రూపాయలు ఇంక్రిమెంట్ ఇచ్చాడు. ఎంత? 50 రూపాయల? ఈ స్వీట్స్ తీసుకుని మీరు వెళ్ళండి. ఏమిటి, ఇంక్రిమెంట్ వచ్చిందంటే సంతోషపడతాం అనుకున్నాను. మొహం ముడుచుకున్నావు ఏమిటి? నాకు పట్టు చీర కొనాలంటే మీరు ప్రొపరైటర్ కావాలంటే భయపడుతుంటాను. మీకెంత పనిచేసే గోపాలని చూడండి. తను పెళ్ళైన వెంటనే హనీమూన్కి వెళ్ళేసి వచ్చాడు. తన ఆఫీస్ కి స్కూటర్ లో వెళ్తున్నాడు. పెళ్ళడానికి పుట్టినరోజు అంటే ఊరంతా పేరెంటానికి పిలిచేలా ఆర్భాటం చేశాడు. ఓహో, గోపాలం భార్య పుట్టినరోజు పేరెంటానికి వెళ్ళొచ్చావన్నమాట. చూడు, గోపాలం లాంటి దర్జా నాకొద్దు, అవినీతి నాకొద్దు. జానకి, ఏంటండి మీ నిజాయితీ? 50 రూపాయలు ఇంక్రిమెంట్ వచ్చిందని పండుగ చేసుకోవడమా? ఎప్పుడైనా 500 రూపాయలు ఒక్కసారిగా ఈ కంటితో చూసారు కూడా. జానకి, అయాచితంగా వచ్చిన డబ్బు మనల్ని బ్రతికిస్తుంది అనుకుంటున్నావా? నిప్పు మీద నీరు పూస్తే బొగ్గు అవుతుంది, బొగ్గు పొయ్యిలో వేస్తే నిప్పు అవుతుంది. ఏ భార్య అయినా తన భర్తని నిప్పులా ఉండటానికి ప్రయత్నించాలే గాని నీళ్లు పోసి బొగ్గులా మార్చకూడదు. మన శక్తి మీద మనకు నమ్మకం ఉండాలి. నేను నిప్పులా ఉండాలనుకుంటున్నాను, ఉంటాను. ఇదిగో పూల కొట్టువాడా, నా డార్లింగ్ కి ఒకే ఒక రోజా పువ్వు బాయ్ చక్కగా క్రాఫ్ లో పెట్టుకుంటుంది. అవును, మీ ఆవిడ మీదేదో జోక్ చెప్తానన్నారు, ఏమిటండి అది? అదే, మా ఆవిడ గడ్డి బాము దగ్గర కుక్క లాంటిది. అంటే ఏమిటండి? గడ్డి బాము దగ్గర కుక్క తను తిందో తినే పశువులను చూస్తే మొరుగుతుంది. అలాగే మా ఆవిడ కూడా మొగుడి ఆలనా పాలనా చూసుకోవడం ఏమాత్రం తెలియదు. చూసుకోవటానికి నీలాంటి అందగత్తెలు ముందుకొస్తే ఓర్వలేక మొరుగుతుంది. భౌ భౌ అని. ఎలా మురుగుతుంది? భౌ భౌ అని. ఏమిటో తలుపు చాటును దాక్కుని భౌ భౌ అని మురుగుతున్నావు? పిచ్చి కుక్క ఏమైనా కరిచిందా? పిచ్చి కుక్కే కరిచింది. ఎక్కడ కరిచింది? ఎప్పుడు? కరవడం ఎందుకు? నేను గడ్డి మెట్టి దగ్గర కుక్కలు కదా. ఆ పూల కొట్టు దగ్గర మీ బాబాతంత కళ్ళారా చూశాడు. ఎవతండి అది? పరాయి ఆడదాన్ని స్కూటర్ మీద ఎక్కించుకుని తిరగడానికి సిగ్గులేదు? ఎందుకే సిగ్గు? ఎందుకు సిగ్గనే? నీ పట్టు చీరలకి పౌడర్ డబ్బాలకి లంచాలు తీసుకోండి తీసుకోండి నన్ను కొరుక్కు తిన్నావు. అవినీతి అంటూ మొదలు పెట్టాక ఒక చోట ఆగలది, కంటిన్యూ అవుతుంది. కట్టుకునే దానికి నాకే అన్యాయం చేస్తారా? ఒక తప్పు చేయండి అని మొగుడిని ప్రోత్సహించిన ఆడదానికి ఇంకో తప్పు ఎందుకు చేశారు అని నిలదీసే హక్కు ఉండదు. నోరు మూసుకుని అన్నం వడ్డించు, నేను 2 పెగ్గులు ఇంకో వస్తాను. ఏమండి, మమ్మల్ని అనాథలుగా వదిలి వెళ్ళిపోయారు. నేనేం చేయను, వెళ్ళి నేను ఎలా కాపాడను? జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నానమ్మా. అంత గొప్ప మనిషిని మంచి మనిషిని పోగొట్టుకున్న అందరం దురదృష్టవంతులు. మనిషికి విలువ కట్టలేము. అయినా ఏదైనా అవసరానికి పనికొస్తుంది. ఈ 5,000 ఉంచుకోమ్మా. జానకి, అయాచితంగా వచ్చిన డబ్బు మనల్ని బ్రతికిస్తుంది అనుకుంటున్నావా? మన శక్తి మీద మనకు నమ్మకం ఉండాలి. చూడు, నిప్పు మీద నీరు పూస్తే బొగ్గు అవుతుంది, బొగ్గు పొయ్యిలో వేస్తే నిప్పు అవుతుంది. వద్దండి, ఈ డబ్బు కంటే మా రాంబాబుకి మీ ఆఫీస్లో ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించండి. ఇంత చిన్న వయసులో ఏం ఉద్యోగం చేస్తారమ్మా? మీరు ఏ పని ఇచ్చినా చేస్తాను సార్. అలాగా, సరేనమ్మా, మీ ఇష్టం. బాబు, రేపు ఉదయం మా ఇంటికి రా. వస్తానమ్మా. అమ్మా, 500 ఎప్పుడైనా చూసావా అని నాన్నగారితో అనేదానివి కదా. మరి ఇప్పుడు ఆయన 5,000 ఇస్తే ఎందుకు వద్దన్నావు?
మీ నాన్నగారు చెప్పిన మాటలు వాటి విలువ అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు బాబు. అర్థమయ్యే సమయానికి ఆయన లేకుండా పోయారు. ఊరికే వచ్చే డబ్బు కంటే మన ఒంట్లో ఉండే శక్తే మనకు అండ. బ్రతుకుతే నిప్పులా బ్రతకాలి కానీ బొగ్గులా కాదు బాబు.